హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి. నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దు. నేను మర్చిపోయి పక్కన పెట్టేసరికి చూడండి ఎన్ని పురుగులు పట్టేసండి, చాలా పురుగులు పట్టేసి. ఇట్లా పురుగులు పడకుండా మనం వాడే టిప్స్ ఏమేమి ఉన్నాయంటే నేను చెప్తాను. ఇవాళ చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్క ఇంట్లో యూస్ అవుతుంది. ఎందుకంటే అండి ప్రతి ఒక్క ఇంట్లో బియ్యాన్ని యూస్ చేస్తాం కదండి, కంపల్సరీ అందరి ఇళ్ళలో యూస్ అవుతుంది. ఇప్పుడు నేను 3 టైప్స్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనం వడ్లు అవి తీసేసుకొని నెక్స్ట్ ఆడిచ్చేసుకుంటాం కానీ ఆడిచ్చిన బియ్యాన్ని ఎట్ట చేయాలంటే, ఆడించిన వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాం కదండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇవి వేడిగా ఉంటాయి. వాటిని ఫ్యాన్ గాలి కింద 1 అవర్ పెట్టేసి, ఆ తర్వాత దాంట్లో మనం ఉప్పు, అదేవిధంగా కల్లుప్పు అండి, సాల్ట్ వేయకూడదు, కల్లుప్పు, అదేవిధంగా నెక్స్ట్ ఇది ఉంది కదండి వేపాకు, 2 వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే 2 మంత్స్ వరకు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా కట్ట బియ్యం తీసుకొస్తాం, వాటిని అయితే చల్లార్చి పెట్టిన అవసరం లేదండి. వాటిని ఏం చేయాలంటే మనం ఇదే విధంగా ఉప్పు, కల్లు, నెక్స్ట్ వేపాకు వేసి మిక్స్ చేసేసుకొని, అదేవిధంగా రేషన్ బియ్యం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇట్లా చేసి పెట్టుకున్నాం 2 మంత్స్ వరకు మనకి మంచిగా అసలు పురుగు అనేది పట్టదండి. మంచిగా గ్యారంటీ ఇస్తాను నేనే. సూపర్గా అంటే మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇది ఇప్పటి నుంచో కదండి, పాతకాలం నుంచి వస్తుంది కాబట్టి మంచి యూస్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఇట్లా ఉప్పు కలిపేసాం అనుకో, ఏమవుతుంది, మనం ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా కానీ ఉప్పు అంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది. మనకు ఇప్పుడు బీపీ పేషెంట్లు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉప్పు ఎక్కువ తినరు కదండి. అట్లా వాళ్ళకి ఎలాగ చేయాలంటే, ఇప్పుడు ఒక బస్తా తీసుకున్నాం, దాంట్లో సగం వరకు బియ్యం స్టోర్ చేసి, ఆ సగంలో మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఉప్పు, కళ్ళు మరిగిన్ని వేసుకొని మూట కట్టేసేసి దాంట్లో పెట్టేసేయాలి. అలా పెట్టిన తర్వాత మిగతా సగానికి ఫుల్ చేసేసుకోవాలి, బియ్యం చేసేసుకొని దానిపైన వేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అనుకోండి. ఇట్లా కూడా సేమ్ ఇదే అండి. ఇలా కూడా పురుగు పట్టదు. అంటే బీపీ పేషెంట్లకి, అంటే ఉప్పు ఎక్కువ తినరు కదా, అటువంటి వాళ్ళకి మనకి మంచిగా ఇది యూస్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా అండి, ఇప్పుడు ఒకవేళ పట్టేసిన వాటిని ఎట్లా మనం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటాం కదా. మామూలుగా మనం 10 మినిట్స్లో బియ్యం, అంటే ఇప్పుడున్న పనుల్లో చాలా పనులు బిజీగా ఉంటారు, 10 మినిట్స్లో బియ్యం వేరేసుకొని అంటే మనం వండేసుకుంటాం. ఇట్లా హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది. ఇప్పుడు ఇట్లాగా ఉన్నప్పుడు మనం ఎలా యూస్ చేయాలి అంటే, పురుగులు ఎలా యూజ్ చేయాలి అంటే, ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే, నేను చెప్పే టిప్ అంటే, ఇప్పుడు మనం వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని వాటికి ఒకటి అంటే కొంచెం ఏరుకున్న 1కి ఒక 3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనకి పక్కన పెట్టేసారు. వాష్ చేసి ఏమన్నా పురుగులు అంటే ఒక 1 టైమ్ 2 టైమ్స్లోనే మనకు అర్థమవుతుంది. థర్డ్ టైం వేసిన తర్వాత ఇట్లా ఎందుకంటే ఇట్లా కడిగి పక్కన పెట్టేసుకున్నాం, లైట్గా ఎడైనా ఉంటే 1, 2 అట్లా వస్తాయి అంతే అండి. ఈ విధంగా ట్రై చేసుకున్నారనుకోండి, మంచి యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇట్లాంటి యూస్ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్